నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణకి సంబంధించిన ఏదైతే అధికార చిహ్నాన్ని ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇవాళ అధికార చిహ్నాన్ని మార్చడాన్ని ఎట్లా చూస్తారు మీరు ప్రభుత్వం పైన? అధికార చిహ్నాలు ఎందుకోసం పెట్టింది అనేది మొదలు దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ చరిత్రను గుర్తు చేసుకునే విధంగా శాశ్వతంగా తెలంగాణ సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న అంశం. దీన్ని పలు రకాలుగా చిత్రీకరించి మార్చే ప్రయత్నం ఇది అవివేకమైన చర్య. అవివేకమైన చర్య కాదు. ఎవరు చేస్తున్నారు? మనం ఏమంటాం? దేవతలను నమ్ముతాం, వేదాలను నమ్ముతాం. అటువంటి తెలంగాణ ప్రజలను మరి దేవతలు వేదాలు వల్లించవలసిన అవసరాన్ని పక్కన పెట్టి ఇంకేదో వల్లిస్తామంటే ఎట్లా? నేను అంతకంటే ఏం మాట్లాడమంటారు? ఓకే, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? చరిత్రను మార్చడం కానీ, చరిత్రను వక్రీకరించడం కానీ, చరిత్రను తిరగరాయడం కానీ అవసరమా? కాదు కదా. ఏదైనా మేలు చేయదలుచుకుంటే ప్రజలకు చెప్పిన అంశాలలో మరింత గతంలో కంటే మరింత ఎక్కువ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే రుజువు చేసుకోవడానికి అవకాశం తీసుకోండి. కానీ గతంలో చేసినవే మార్చేసినంత మాత్రాన చరిత్రలోకి ఎక్కుతారా? అవునులే, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈనాటి మాధ్యమికాలలో, ఈనాటి ప్రసార ప్రసారం కావాలనే ఆలోచన ఉన్నవాళ్ళు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెడు డిబేటబుల్ అని అనుకుంటున్నారు ఈ మేధావులు. డిబేటబుల్ అయినంత మాత్రాన మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది కదా. కానీ నేనుండే కొద్ది రోజుల్లో నా పేరు ప్రసారం కావాలనే తపన ఏదైతే ఉందో ఇది కుచిత బుద్ధి. ఏమంటారంటే, సి గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఆల్వేస్ డిబేటబుల్. బికాజ్ ఇట్ ఈస్ డిబేటబుల్, యు ఆర్ ఇన్ ది న్యూస్. Because you want to be in the news, because you are trying to be, I don't know how long one is going to be in that position. అందుకోసం ఈ కుచిత బుద్ధితోటి ప్రజల్లో ప్రసారంలో ఉండడానికి చేసే అవకాశాలే తప్ప శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ మేలు గురించి, తెలంగాణ చరిత్ర గురించి, సాంప్రదాయాలను కాపాడుకునే వ్యక్తులుగా మనం నిలబడగలకపోతున్నాము అనే దీంతో మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. ఏంటి కాకతీయులు మా చరిత్ర కదా. తర్వాత చార్మినార్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హైదరాబాద్. మొత్తం ఈ ప్రాంతం లోపల నెంబర్ 1, నెంబర్ 2 మనకు చార్మినార్ కనపడుతుంది. అది కాదు, ప్రజాస్వామ్యం ఎప్పుడు వచ్చింది? అందాదా? అంతకుముందు మన చరిత్ర లేదా? ప్రజాస్వామ్యం రాకముందు నుంచి కూడా తెలంగాణ అంశం ఉందా? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కావాలనే నినాదం వచ్చిందా? ఆ స్ఫూర్తి ఎప్పుడు ముందుకు వచ్చింది? కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమం తీసుకొచ్చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచింది. కానీ మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, తర్వాత నెహ్రూ గారు, బోస్ గారు వచ్చిన తర్వాతనే కదా 10-12 ఏళ్ళు, 1933-35 నుంచి. అట్లాగే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికి, తెలంగాణ నినాదానికి, తెలంగాణ ఆకాంక్షకు ప్రజలు గుర్తించే విధంగా, ప్రభుత్వాలు గుర్తించే విధంగా, రాజకీయ పార్టీలు తలొగ్గే విధంగా తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇంకేదో మీరు అడుగుతారు తర్వాత, ఏదో 2వ తారీఖు సోనియా గాంధీ గారు. నేను ఒకటే అంట, స్వాతంత్ర పోరాటం ఒత్తిడితోటి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకి ఇచ్చిపోయారు. కానీ లేకపోతే మనకేమైనా దానం చేసిపోయినారా? అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళని ఏమన్నా అంటే మర్యాదిస్తాం, అంతేకాని మరి ఒక్కటి ఆలోచించాలి. ఈ పోరాట స్ఫూర్తి ఉధృతం చేసిన తర్వాతనే రాజకీయ పార్టీలు, ఒక ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీ, తర్వాత నినాదంతో ఇన్ని సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చివరికి తలగ్గాల్సి వచ్చింది. సాధించింది ఎవరు? కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర, కేసీఆర్ గారి పోరాటం. అందుకోసం ఎవరిని చూపెట్టినా చరిత్ర మార్చలేరు. సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాపాలన అంటే సింబల్స్ మార్చడమేనా, ఒకవైపు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అందట్లేవని మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్పాను,
ఈ సందర్భంలో ప్రజల్లో ప్రచారంలో ఉండడానికి చేసే ఎత్తుగడలు మరి మీ 6 గ్యారెంటీలు కదా, 13 కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే 420 దాని గురించి ఏమైనా చేస్తామని అంటున్నారా? లేదు, మళ్ళీ ఏదో 23 ఇచ్చారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ సందర్భంగా మేము ఇది చేస్తామని దాని గురించి గొప్పగా మాట్లాడుకోండి, వద్దంటారా? చేశారా? ఈ 100 రోజుల్లోనే చేయలేదు, 180 రోజుల్లో కావట్లేదు. ఆగస్టు 15 అని ఒక్క అష్యూరెన్స్కు ఆగస్టు 15 అంటున్నారు. అది కూడా సాధ్యాసాధ్యాల మీద చర్చించడానికి మీకు ఓపిక లేదు. అందుకోసం ఇది కేవలం మసిపూసి మారేడుగా చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారనేది నిస్సందేహం. అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఒక మారుస్తే ఏం జరగబోతుంది అంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారా? ఇది కాదు, ఇది ప్రజల హృదయాల్లో ఉన్నది, ప్రజలకు హత్తుకొనున్న అంశం, ఇది సెంటిమెంటల్ అవసరం. తెలంగాణ ప్రజల హృదయంలో ఉండే విషయాలను తారుమారు చేస్తూ ఉంటే ఊరుకుంటారా? తెలంగాణ ఉద్యమం ఇన్ని సంవత్సరాలు ఎందుకు కొనసాగింది? బయట వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి, దృష్టి పెట్టలేదు కాబట్టి, రాజకీయ కోణంలో ఆలస్యం చేశారు కాబట్టి. కేసీఆర్ గారు చేసిన ఉద్యమ స్ఫూర్తి ఆ కాలం అది అందరినీ తలొంచే విధంగా చేసింది. ఇప్పుడు కూడా మేము తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ ఊరుకోదు. ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ సినానిమస్ పదాలయ్యా, విభజించలేని అంశాలు, విభజించలేని పదాలు, ఊహించలేని పదాలు. దాంట్లో ఎక్కడ పొరపాటు వచ్చినా తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు, వీరోచిత ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటారు, పార్టీ కూడా ఎదుర్కొంటుంది, ఇందులో నిస్సందేహం. ఓవరాల్గా జూన్ 2 కూడా రాబోతుంది తెలంగాణ అవతరణ దినోత్సవం, జూన్ 2. ఈ 2కి మీరు చెప్పినట్టుగా సోనియా గాంధీ కూడా రాబోతూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఆహ్వానం అందుతున్నారని తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? ఇక ఈ ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడదాం? మేము ధైర్యంగా ఉన్నాం. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసిన పనులు చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. కనీసం 68, 69 అంశాల మీద ఏ రాష్ట్రంలో లేనన్ని వెల్ఫేర్ మెజర్సు, ఏ రాష్ట్రంలో కూడా దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వాల సొమ్ము ప్రజల చేతుల్లోకి అత్యంత ఎక్కువ కుటుంబాలకు, అత్యంత ఎక్కువ మందికి అందజేసిన చరిత్రను చూపెడతాం. అందులో ఒక్క నిమిషం అందులో సామాజిక కోణం కూడా ఇమిడిపడింది. పెట్టుబడిదారుల కోసమే దానికోసం కాదు. సామాన్య జనము, సామాజిక కోణము, ఆత్మగౌరవము, మనిషికి నాది తెలంగాణ, నేను తెలంగాణ వాడిని అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరాన్ని కానీ, అలా ఆలోచించడానికి అవకాశం కానీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాలనలో 100 విధ్వంసం సృష్టించిందని చెప్తాను రేవంత్ రెడ్డి. కళ్ళున్నవాడు, తెలివి ఉండి ఆలోచించగలిగిన వాడు, వాస్తవాలు బేరీజు వేసుకునేవాడు ఎవరైనా ఉంటే మాట్లాడతాను. కళ్ళు లేని వానితోటి, చెవులు పోయినోనితో, ఇంకేమంటారు అది, నోరు ఇదైతే మాట్లాడే లాభం ఏమున్నది? నాకు కోపం వస్తున్నది. ఎందుకు? దమ్ముంటే వైట్ పేపర్ ఇవ్వండి, మీరు మేము ఇస్తాము, మేము చేసి పని చెప్పుతాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్న కార్యక్రమాలు జరిగాయా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వస్తారా చర్చలో పాల్గొంటారా? వచ్చి 6 నెలలు కాలేదు, చెప్పిన పని ఒకటి కాలేదు, మీది నుంచి గివా. శాతగానోడు ఏమంటాడు? ఊళ్ళలో ఏదో ఊకుంటారు, పోతూ ఊకే ఏదో తిడుతుంటే ఒకసారి ఎత్తాడు పెద్ద మనిషి, వేసిన తర్వాత కింద పడతాడు. వాడు ఏం ఎత్తాడు? తువాల దుప్పుకొని మళ్ళీ వచ్చినప్పుడు చూస్తలే అంటూ. ఇది కథ కాదు. ప్రజల మీద, పరిపాలన మీద, ప్రాంతం మీద విశ్వాసం కానీ, నమ్మకం కానీ, ఆ అంకిత భావంతో ఏం చేయాలనే ఆలోచన మీద. ఒక్క నిమిషం, ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతున్నాయి కదా, ఎన్ని విషయాలలో? కరెంటు విషయం ఎలా ఉంది? తాగునీళ్ళ విషయంలో ఎలా ఉంది? విత్తనాల విషయంలో ఎలా ఉంది? రైతు భరోసా విషయంలో ఏమైంది? చివరికి టైల్పాండ్ నుంచి నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకపోతే మనకు సోయలేదు. తర్వాత 2 బరాజుల నుంచి నీళ్లు సముద్రంలోకి ఇడిచిపెడతారు, నీళ్ళు అవసరం ఉండగా. తర్వాత తుపాకులగూడ నుంచి దాదాపు 48 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కూర్చున్నారు. అందులో 25-26 టీఎంసీలు దేవాదుల మోటార్ల ద్వారా నడుచుకునేటువంటి పరిస్థితి. మీది ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇవాళ ఏమైంది? విత్తనాలు ఇవాళ ఏమైంది? సివిల్ సప్లైస్
ఒక్క నిమిషం సివిల్ సప్లైస్ మాట మార్చారా? బీర్ విషయంలో లిక్కర్ విషయంలో మాట మార్చారా? అదే ఏదైనా రాని రాకపోని నేను అనేది మాట మారుస్తున్నారా లేదా? సమన్వయం ఉందా? సమీక్షలు ఉన్నాయా? రాష్ట్ర ప్రజల మేలు కోసం చేస్తున్నారా లేకుంటే ఎవరి మేలు కోసం చేస్తున్నారు? ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ? మీ ఆలోచనలు మీరు ఇచ్చిన హామీల మీద గత ప్రభుత్వం చేసిన సామాజిక పనుల్లో ప్రారంభం చేసి కొనసాగించిన 10 సంవత్సరాల కార్యక్రమాల మీద చేయండి. ఇవాళ ఏమైంది? గొర్రెల గురించి ఏం చేస్తున్నారు? కంటిన్యూ చేయట్లేదు కదా, అదే చెక్కులే వాపస్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇది ఏమనాలా? దీన్ని ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. లబ్ధి పొందే వాళ్ళను ఇది చేయడానికి మీరు ఇంకా మహిళలకు ఏదో ఇస్తామన్నారు, 2500 ఇస్తున్నారా? ఏది లేదు కదా. మరి అది లేకుండా ఈ ఉత్త మాటలు మాట్లాడే వాళ్ళతో ఇంకేం మాట్లాడమంటారు? కేసీఆర్తో మాట్లాడే పని చాలా ఉంది. అసెంబ్లీకి వచ్చినాక కేసీఆర్తో ఖచ్చితంగా మాట్లాడితే అరే ఏమయ్యా, ఇగో నీ తాహత ఎంత, నువ్వెంత, ఎవరు ముఖ్యమంత్రి? అసెంబ్లీ వచ్చి మాట్లాడితేనే రికార్డ్ అవుతుందా? లేదు రాకపోతే ఏంది? రాకపోతే ఏంది? అవును అవును, చాలా విషయాలు అక్కడే మాట్లాడతాం, బయటకు వచ్చి మాట్లాడరాదు? చర్చించలేవా? తను చేసింది ఎందుకు చేస్తారో చెప్తున్నావా? అసెంబ్లీలో మాట్లాడిన వాటి మీద నిలబడుతున్నావా? నీ టైం అంతా ఆరోపణల మీద చేసావు కదా. నీ ఎటువంటి తెలివి లేని వాడికి, అవగాహన లేని వాడికి, అనుభవం లేని వాడికి అసెంబ్లీలోకి వచ్చి ఎసుపెట్టాలా? సిగ్గుచేటు. దమ్ము ధైర్యం ఉంటే చేసిన పనులు గుర్తించి దానికి అనుగుణంగా దానికంటే మేలైన కార్యక్రమాలు చేసి నువ్వు అసెంబ్లీలో చెప్పు చూద్దాం. అదే అసెంబ్లీలో నువ్వు ఎందుకో మాట్లాడవు. నేను ఆరు ఇది ఇచ్చాను, అందులో 13 ఉన్నాయి, నేను 13 చేశాననే ధైర్యం ఉందా మాట్లాడడానికి? ధైర్యం లేని వాడికి, వినలేని వాడికి, మూర్ఖపు వాడికి, చూడలేని వాడికి, చెవులు మూసుకునేవాడికి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలా? నీ చర్య ఎంత, నీ అనుభవం ఎంత, నీ కథ ఎంత? ఎవరయ్యా కేసీఆర్? ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి 14 సార్లు నిరాటంకంగా ఓటమి చెందకుండా గెలిచిన వ్యక్తి వాజ్పేయి ఉన్నాడు, ఎవరు ఈయన మన జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నాడు, రామ్విలాస్ పాస్వాన్ ఉన్నాడు, చటోపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు 10 సార్లే పార్లమెంటు, 11 సార్లు అసెంబ్లీ గెలిచిన వ్యక్తి మొన్ననే కేరళ ముఖ్యమంత్రి చనిపోయాడు. ఆయనకంటే ముందు 13 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు బతుకున్న వాళ్ళలో 14 సార్లు దేశంలో ఏకైక వ్యక్తి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మద్దతు పొందిన వ్యక్తిని ఈ మాదిరిగా మాట్లాడతావా? నువ్వు వచ్చే రోజులైంది ముఖ్యమంత్రి, నువ్వు అంతకుముందు ఏంటి, ఎక్కడున్నావు? నీకు సమాధానం చెప్పాలా? అక్కడ చెప్తేనే తెలుస్తుందా నీకు? నీ తెలివితేటలకు ఎక్కడ చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల మంది గురించి ఆలోచన చేసి అసెంబ్లీలో నేను చేసినానని గొప్పగా చెప్పుకో. ధైర్యం ఉందా? లేదే. అటువంటిప్పుడు ఏదో అసెంబ్లీకి రాలేదని తూతూ మంత్రంగా ఏమంటారు చూడు. చిచి చిచి, ఇక వద్దులే, ఇక ఎటువంటి వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం, వద్దు. థ్యాంక్ యూ సార్.